బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా పత్తికొండలో ఉద్రిక్తత నెలకొంది. మార్కెట్లో టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదనతో రోడ్డెక్కారు. కిలో టమాటాకు 3 రూపాయలు కూడా పలకడం లేదని వాపోయారు. చెమటోడ్చి పండించిన తమ పంటకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టమాటాను రోడ్డుపైనే పారబోసి నిరసన చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి. మనం చూసుకోవచ్చు, కర్నూలు జిల్లా పత్తికొండలో పరిసర ప్రాంతాల్లో కూడా టమాటాని ఎక్కువగా సాగు చేస్తారు. ఈ క్రమంలో కూడా దానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కనీసం కిలో 3 రూపాయలు కూడా పలకడం లేదని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి రైతులు పూర్తి స్థాయిలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా, గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి కూడా వారు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. గత నెల రోజుల నుంచి కూడా రైతు పరిస్థితి మరీ ధైర్యంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే గిట్టుబాటు ధర అనేది పూర్తిగా పతనం అయిపోయింది. పూర్తి స్థాయిలో మార్కెట్ కు దిగుబడి పెరిగిన నేపథ్యంలో, ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా ధర పతనమైందని చెప్పవచ్చు. పూర్తి స్థాయి మనం చూసుకుంటే 25 కేజీలకు కనీసం అంటే 300 నుంచి 400 రూపాయలు పోతే కనుక వారికి గిట్టుబాటు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఆ క్రమంలో పూర్తిలో కిలో 3 రూపాయలు కూడా పలకడం లేదంటే పరిస్థితి చాలా దయనీయంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రానటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కూడా పత్తికొండ మార్కెట్ కి అయితే టమాటా పోటెత్తుందని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా ఉన్నటువంటి వ్యాపారస్తులు పూర్తిగా తక్కువ ధరకు అడగడంతో రైతులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిలో టమాటా పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి, పూర్తిలో ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కూడా వారందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు పూర్తి స్థాయిలో రాస్తారోకో కూడా నిర్వహించారని చెప్పవచ్చు. ఒకవేళ గిట్టుబాటు ధర కల్పించకపోతే మాకు ఆత్మహత్య శరణ్యమని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, పూర్తిగా టమాటాకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి కూడా వారు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మల్లికార్జున, ప్రభుత్వం దీనిపైన ఏమైనా స్పందించిందా? లోకల్ అధికారులు అంటే మార్కెట్ కి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? అధికారులు వచ్చి చూసిన పరిస్థితులు ఏమైనా కనబడ్డాయా మార్కెట్ కి వచ్చి? పూర్తి స్థాయిలో గత నెల రోజుల నుంచి కూడా పూర్తి స్థాయి టమాటా రైతులు అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మార్కెట్ శాఖ అధికారులు అక్కడ ప్రస్తుతం ఆ ప్రాంతానికి వచ్చి చూస్తున్నారు. కానీ ఇది అంటే లెక్కకు మించి అంటే అత్యధిక స్థాయిలో ఉల్లి పంట దిగుబడి అయిన నేపథ్యంలో కూడా ఎక్కువగా కొనుగోలు అనేటువంటి రకం ఎక్కువ రేటు పోసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు గైడెన్స్ రావాలి. ఆ గైడెన్స్ ఇచ్చిన తర్వాతనే మేము గిట్టుబాటు ధర కల్పించాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము లేకపోతే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే మేము ఇక్కడ నడుచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి టమాటా రైతుకి ఇంత గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా కూడా మేము ఇక్కడ కొనుగోలు ప్రారంభించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే లెక్కకు మించి పూర్తి స్థాయిలో టమాటా దిగుబడి అయిన నేపథ్యంలో కూడా సాధారణంగా ఎక్కువ దిగుబడి పెరిగినప్పుడు ఆ ధర అనేది పూర్తిగా పతనం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇతర ప్రాంతాలకు కూడా తరలిస్తూ ఉంటారు. అయితే మనకు చుట్టుపక్కల చూసుకుంటే పత్తికొండ నియోజకవర్గ పరిధిలో పూర్తి స్థాయిలో ఈ టమాటాను ఎక్కువగా అక్కడ పండిస్తారు. అయితే ఇలాంటి పరిస్థితులు గతం నుంచి కూడా తలెత్తుతున్నాయి. మనం చూసుకుంటే చాలా ప్రభుత్వాలు కూడా ఆ ప్రాంతంలో జ్యూస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని చెప్పేసి గతంలో హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ కూడా అక్కడ ఆ ప్రాంతంలో జ్యూస్ ఫ్యాక్టరీ అనేది రావడం లేదు. ఎందుకంటే అత్యధిక స్థాయిలో కూడా అత్యధిక ఎకరాల్లో కూడా ఈ టమాటా పంటను సాగు చేస్తారు. కాబట్టి అక్కడ ఒక జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే ఇటు ధర పతనం అయినప్పుడు పూర్తి స్థాయిలో ఆ ప్రాజెక్టుకి ఏదైతే ఆ ఫ్యాక్టరీకి ఆ టమాటాను ఇస్తే కనుక పూర్తి రైతు నష్టపోకుండా ఉంటాడనేది ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా అక్కడ జ్యూస్ ఫ్యాక్టరీ అనేది రావడం లేదు. ఈ క్రమంలో రైతులందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రతిసారి కూడా మనం చూసుకోవచ్చు పత్తికొండ మార్కెట్ కి ఈ టమాటా పోటెత్తుతుంది. పూర్తి స్థాయిలో ఇప్పటికీ ప్రభుత్వం స్పందించాలి ముఖ్యంగా. ఎందుకంటే గతంలో ఉల్లి రైతులు ఆందోళన చేసే క్రమంలో కూడా వారికి నష్టపరిహారం ఇవ్వడం చేయడం చేసింది. కాబట్టి ఇటు టమాటా రైతు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకోవాలి. పూర్తి స్థాయిలో నెల రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చేస్తే కనుక రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా వారందరూ డిమాండ్ చేస్తారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి కూడా పూర్తిగా రైతులందరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ మల్లికార్జున.